వ్యక్తి. సో చిన్న చిన్న మెట్టు వేసుకుంటూ ఒక ఇటుక మీద వేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది చాలా చాలా గ్రేట్. మీకు అందరి ఒక ఆశీర్వాదాలు ఉన్నాయి. అండ్ మెయిన్ రోజా ఎప్పుడు రాకేష్కి మీరు అండగా ఉంటారు ఎప్పుడు. సో ఇప్పుడు మీ గురించి చెప్తా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇలాంటి టాలెంట్ని గుర్తించి దగ్గర ఉండి చాలామందికి హెల్ప్ చేశారు మీరు, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ రోజా. అండ్ అలానే ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సుధీర్ కానీ మేము కానీ అండ్ బాలాజీ మన శివబాలాజీ గారు కానీ అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడి వచ్చిన వాళ్ళు అనమాట. ఒక్కొక్క మెట్టి ఎక్కుతూ ఆ కష్టం అందరికీ తెలుసు. అందుకే ఈరోజు అందరూ వచ్చింది కేవలము ఆ కష్టాన్ని ఒక సక్సెస్ అయ్యి ఒక 10 మందికి ఏమంటారు ఆదర్శంగా నిలబడాలని చెప్పి మేము అంతా వచ్చాం. సో చాలా కష్టపడినారు మీరు ఈ సినిమా చేయాలని. అండ్ మీ వెనకాల మిమ్మల్ని నమ్మి ఏమంటారు ప్రొడ్యూసర్స్ కావచ్చు, మిగతా అదే తెలుసు. సో అందుకే సపరేట్గా చెప్తున్నాను. సో అండ్ సుధీర్ చెప్పినట్టు సుమా నిజంగా ఒక భర్త వెనకాల ఒక భార్య అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆమె ఒక పవర్, ఆమె ఒక దీవెన ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ ఖచ్చితంగా అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన అనేది నాకు కొన్ని జరిగినాయి. సో ఆ జరగటం వల్ల ఐ అప్రిషియేట్ టు మై వైఫ్. సో తను నిజంగా ఏమంటారు ఒక వెన్నుముక్కలాగా ఏమంటారు ఒక గజ స్తంభంలాగా నన్ను నిలబడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు ప్రతి ఒక్క భార్యకి అంటే భర్తకు ఉన్న ప్రతి ఒక్క భార్యకి నేను చెప్తున్నాను చాలా 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 థ్యాంక్స్ అమ్మా. మీరందరూ వెనకాల ఉండి కరెక్ట్ బాట నడిపిస్తున్నారు కాబట్టి భర్తలు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో కానీ ఒక మంచి బాటలో ఉన్నారు. సో మీరు ఓన్లీ భార్య లాగానే కాకుండా ఒక తల్లిలాగా ఒక స్నేహితుల్లాగా ఉండి ఒక మంచి మంచి వైపు తీసుకుని వెళ్తున్నారు. సో అలాగనే మీరు ఈరోజు రాకేష్ వెనక నిలబడ్డారు. సో